వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు మొన్ననే నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చినప్పుడు, అమరావతికి వచ్చిన రోజున అమరావతిలో జరిగిన సభలో ఆంధ్రాకి చేసినటువంటి చెప్తూ, ఇన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు ఇచ్చాము. అమృత్ భారత్ కూడా మన మీద నుంచి వెళ్తోంది. ఈ లెక్కంతా చెప్పుకొచ్చారు. అయితే ఈ వందే భారత్‌లో విజయవాడ నుంచి చెన్నైకి వెళ్ళేటటువంటి వందే భారత్ ట్రైన్‌కి సంబంధించి ఇప్పటిదాకా విజయవాడ నుంచి చెన్నై దాకా నడుస్తుంది. దీన్ని నరసాపురానికి ఎక్స్‌టెండ్ చేయబోతున్నారట. ఎందుకు అంటే నరసాపురానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ అక్కడున్న పబ్లిక్ అందరూ అడిగారని చెప్పేసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ని అడిగితే అశ్విని వైష్ణవ్ ఓకే చేశారట. దాంతో ఇప్పుడు ఏదైతే త్వరలో విజయవాడ నుంచి నరసాపురంకి బయలుదేరి అంటే చెన్నై నుంచి నేరుగా నరసాపురం వెళ్తుంది త్రూ విజయవాడ. అలాగే విజయవాడలో ప్రారంభం కావాల్సినటువంటి వందే భారత్ నరసాపురం నుంచి ప్రారంభమై వస్తుంది. త్వరలో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఆల్రెడీ జరుగుతున్నాయట. ఈ రైలు లైన్ ఇదంతా చెక్ చేసుకోవడం ఒకటి. రైల్వే బోర్డు దీనికి త్వరలో ఆమోదం తెలపబోతోందట.